పేరు మీదింటి యాదయ్య. నేను బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిని. గ్రామస్తులందరికీ, చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, తమ్ముళ్లకు, అన్న చెల్లెలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ గ్రామంలో ఏం చేస్తున్నారంటే, ప్రతి మాట, ప్రతి గడప గడపకు వెళ్ళేది అభివృద్ధికి ఓటేయండి, మీకు ఏం కావాలి. ఆయన ఆశతో రాలేదు, శ్రీనివాస్ గౌడ్ ఆశతో రాలేదు, అభివృద్ధి చేయడానికి వచ్చాడు. అభివృద్ధి చేయడానికి వచ్చినవానికి ఓటేయాలి, కానీ ఆశతో వచ్చినవానికి ఓటేస్తే ఊరు నాశనం అవుతుంది. గ్రామస్తులు ఒక్కటే గమనించాలి, ఏమున్నా ప్రతి ఓటరు దగ్గరికి పోయి ప్రతి విషయాన్ని గ్రామస్తులు, 2 గ్రామాల ప్రజలు బాగా ఆలోచించి మంచిగా ఏమున్నా నైట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ టైంకు ఎవరు వస్తున్నారు, ఏం ఆపద వస్తే ఎవరు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎట్లా ఎవరు వస్తే ఎట్లా అవుతుంది. చిల్లర రాజకీయాలకు పోవద్దని మేము మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిని క్యాండిడేట్గా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము. అదేవిధంగా ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో ఓటు వేయాలని గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి వార్డులో మా నెంబర్స్ అందరూ యాక్టివ్ నెంబర్లో పెట్టాము. ఏమున్నా ఆ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరు సిద్ధపడుతున్నారు బాగా. ప్రతి కులంలో ఏ కుల భేదాలు లేకుండా మేము రాజకీయం చేస్తాము. ఎవరిని కూడా కించపరచము. మేము అందరి దగ్గరికి వెళ్ళి ఓటు అడుక్కుంటాం, కానీ మేము డామినేషన్ చేయం. మా మనస్తత్వము డామినేషన్ చేసే మనస్తత్వం మా సర్పంచ్ది కాదు, మా వార్డు మెంబర్లది కాదు, మా దగ్గర ఉన్న పెద్దలది కాదు. ప్రతి ఒక్కరు ఏమున్నా ప్రతి కార్యకర్త మేము బతిమలాడుతున్నాం, కానీ వేరే రకంగా వెళ్తలేము. ప్రతి ఒక్కరు గ్రామస్తులు గమనించి మీ అమూల్యమైన ఓటును శ్రీనివాస్ గౌడ్ గారికి వేసి ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.